హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వికటమైన నవ్వు. చాలా కాలం క్రిందట భద్రాచలపు అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి దృఢ శరీరం కలవాడు. నిగనిగలాడే నల్లటి మూరెడు గడ్డం కలవాడు. ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చెయ్యెత్తి మొక్కుదామా అనిపించేది. ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు. తెలియకపోవటం చేత లోకులు తలకొక మాటగా చెప్పుకునేవారు. ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించడానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రము అందరూ నమ్మారు. తరుణోపాయం కోసము ఆయనను ఆశ్రయింపచూశారు. అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనవ్రతుడు. ఆశ్రమంలోని ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాడు. ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అనే అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అందుచేత వచ్చిపోయేవాళ్లంతా తమకు తోచిన తృణమో పడమో భక్తిపూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మ్రొక్కి మరీ పోతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారము రోజురోజుకి ఎక్కువ కాజొచ్చింది. దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది. కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరిగదా. అంతకంతకు చోరీలు మరీ ఎక్కువైతూ వచ్చినాయి. ఒకనాటి రాత్రి 11 గంటలకి ఆ మార్గాన ఒక బండి పోతున్నది. ఆ బండిలో 3 స్త్రీలు, 2 పురుషులు, ఒక పిల్లవాడు ఉన్నారు. ఆ స్త్రీల ఒంటి నిండా ఆభరణాలున్నాయి. హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు. వాడి తలగుడ్డ, మెరిసే కనుగుడ్లు, కూరమీసాలు, చేత దుడ్డుకర్ర, ఈ వేషం చూస్తే బండిలో వాళ్ళకి పై ప్రాణాలు పైన ఎగిరిపోయేటంత హడలు పుట్టింది. ఒక్కళ్ళ కూడా నోటమాట పెగలేదు. దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్కటక్కమని కొడుతూ వాళ్ళను సమీపించి, నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను వృత్తి చేత దొంగనే. అయినా నాదంతా ఒక పద్ధతి. నాకు కావలసింది మీ ధనం అంతే, ప్రాణాలు కాదు. మాట్లాడక నగా నట్రా తీసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకేమీ భయం ఉండదు. కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా, అదిగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళని చూసారా? ఆ 10 మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసిపోతారు. ఒక్కసారి వాళ్ళకి సంజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు. బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపుకు చూశారు. అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్ళకి గుండె ఆగిపోయినంత పని జరిగింది. చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు. స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు. అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు. తర్వాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు. యథాప్రకారము దొంగల నాయకుడు అతడికి అడ్డంగా వెళ్ళి, డబ్బు లేకుంటే నీ ప్రాణము అని బెదిరించాడు. ఆ వర్తకుడు చాలా ముండివాడు, యుక్తిపరుడు కూడాను. వాడు దొంగ మాటలకి బదులుగా, ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు, అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా. దొంగల నాయకుడు వినిపించుకోలేదు. అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ, పొదల మాటన ఉన్న పెద్ద మనుషులారా, మీ నాయకుడి చేతికి 1000 వరహాలు ఇచ్చాను. మీరు దగాపడక మీ వంతులు గుంజుకోండి అంటూ కేకపెట్టాడు. ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో 2 ఇచ్చాడు. దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు, దండనాయకుడు విడిది చేసి ఉన్నారు. వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు రాజభటులు అతనితో, వాడెక్కడున్నాడో మాకు చూపవయ్యా, నిమిషంలో పట్టేస్తాము అన్నారు. అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు. వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుడిని మాత్రము తీసుకుని వెళ్ళాడు. ఇద్దరే రావటం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించడానికి ముందుకు వచ్చాడు. డబ్బు లేదా ప్రాణం? అదిగో చూశారు కదా, పొదల మాటున మా పటాలము అన్నాడు. దుడ్డుకర్రతో నేల మీద టకటకామని కొట్టాడు. దండనాయకుడు కత్తిసాము గరిడీలు నేర్చిన మునగాడు.
వెంటనే ఈల వేసి దొంగల నాయకుడిపైన కలియబడ్డాడు. వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టి ఉంచి, వీడి పని నేను చూస్తాను, మీరు పోయి ఆ పొదల మాటున పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ల పని పట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాజభటులు ఉరకలేసుకుంటూ పొదల మాటు పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్లారు. వాళ్లల్లో ఒక్కడూ కదల్లేదు, మెదల్లేదు, ఎదుర్కోలేదు, తప్పించుకోబోలేదు. రాజభటులు వాళ్ళని కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనపడే వాళ్ళంతా వట్టి గడ్డి బొమ్మలు. తలకాయలకు మాత్రము మనుషులకు లాగానే పెద్ద పాగాలు చుట్టూ ఉన్నాయి. దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. యోగీశ్వరుడి ఆశ్రమము అక్కడికి దగ్గరలోనే ఉంది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకొని అంతా వెళ్లారు. చూడబోతే అక్కడ స్వామి లేడు. దండనాయకుడి ఆజ్ఞ ప్రకారము భటులందరూ పోయి ఆశ్రమమంతా గాలింపసాగారు. ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినాయి. అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు. తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే మూరెడు నల్లటి గడ్డం ఒకటి గోడకు వేలాడుతూ కనపడింది. అందరూ దానిని వింతగా చూడసాగారు. అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళని ఉద్దేశించి, ఏంటయ్యా వింతగా చూస్తున్నారు? అది నా పకటి వేషం. ఆ వేషంలోనే నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు. ఇది నా రాత్రి వేషం. ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు. ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా. సరే కానియండి, ఇది కాకపోతే మరో నాటకం, మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు. మరొక కథ పేరు చేప నవ్వింది. ఇది కాశ్మీర జానపద కథ. ఒకనాడు కాశ్మీరులో ఒక చేపలమ్ముకునే ఆవిడ రాజభవనానికి వెళ్ళింది. రాణిగారు చేపలు బేరం చేస్తూ ఉండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది. నాకు ఆడచేపలు కావాలి. ఆ చేప మగదా ఆడదా అని రాణి అడిగింది. రాణిగారు ఆ మాట అనగానే చేప పెద్దగా నవ్వింది. చేపలమ్మే మనిషి తన దగ్గర అన్నీ మగచేపలేనని చెప్పింది. రాణి ఆ మనిషిని పంపించేసింది. కానీ తనను చూసి ఒక చేప నవ్వటమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహంలోకి ప్రవేశించారు. రాజుగారు ఆమె కోపకారణం తెలుసుకున్నారు. మంత్రిని పిలిపించారు. ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట. దీనికి కారణం ఏమిటో నెలలోగా తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయించేస్తాను అని హెచ్చరించాడు. మంత్రి గుండెల్లో రాయి పడింది. ఆయన విచారంతో ఇంటికి వెళ్ళాడు. ఎందరో మేధావులని, జ్యోతిష్కులని, యోగులని, మాంత్రికులని తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది. దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు. ఒక్కరూ చెప్పలేకపోయారు. దానితో మంత్రికి తనకు చావు తప్పదనిపించింది. ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు. మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు. తండ్రికి కావలసిన సమాధానం కొరకు తానే స్వయంగా బయలుదేరాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు. ఆ రైతుతో బాటే మంత్రి కుమారుడు కూడా నడవసాగాడు. కొంత దూరం పోయాక మంత్రి కుమారుడు రైతుతో, మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువైతుంది కదా, ఏమంటావు అన్నాడు. రైతు అతనికి సమాధానం చెప్పలేదు. తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగ్గా లేదు కాబోలు అని మాత్రం మనసులో అనుకున్నాడు. మరికొంత దూరం పోయాక మంత్రి కుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న చేనొకటి చూసి, దీనిని ఇంకా తినివేయలేదేంటబ్బా అని అడిగాడు. దానికి రైతు జవాబు చెప్పలేదు. ఈ మాటతో రైతు అనుమానము మరింతగా ఎక్కువైంది. ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది. మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసిచ్చి, ఇది తీసుకొని పోయి 2 గుర్రాలు తీసుకుని రాగలవా, మనకు ఉపయోగపడతాయి. బాకు మాత్రము పోగొట్టవద్దు సుమా, చాలా ఖరీదైనది అని చెప్పాడు. దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలేదు. తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రవాడికి నిజంగా పిచ్చేనని రూఢి మాత్రం చేసుకున్నాడు. అడవి దాటి ఇద్దరూ ఒక నగరం ప్రవేశించారు. నగరంలోని వాళ్ళెవరూ వీళ్ళని పలకరించలేదు. మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ, ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు. ఈ మాటకు రైతు నవ్వుకున్నాడు. నగరం దాటుతూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు.
శ్మశానంలో శవదహనం జరుగుతోంది. చచ్చిపోయిన వాడి బంధువులు వచ్చే పోయే వారికి ఏవేవో తినుబండారాలు ఇస్తున్నారు. వీరిద్దరికీ కూడా ఇచ్చారు. 2 అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ కలయ చూసి, ఇది ఎంత దివ్యమైన నగరము అన్నాడు. కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది. రైతు చెప్పులు చేత పట్టుకొని ధోవతి పైకి కట్టుకుని వాగు దాటాడు. మంత్రి కుమారుడు మటుకు ఇదేమీ చేయకుండానే వాగు దాటాడు. ఎలాగైతేనేమి రైతు గ్రామం చేరుకున్నాడు. తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం నుంచి తన వెంట కలిసి నడిచాడు కనుక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా పిలిచాడు. దానికి మంత్రి కుమారుడు, మీ ఇంటికి అలాగే వస్తాను, కానీ మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకొని మరీ పిలవండి అన్నాడు. ఈ పిచ్చివాడితోటి మాట్లాడటమే తప్పు అనుకొని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు. తన భార్యకి బిడ్డలకి తన వెంట వచ్చిన పిచ్చి కుర్రవాడిని గురించిన సంగతి వివరంగా చెప్పాడు. రైతు కూతురు చాలా తెలివిగలది. తండ్రి చెప్పిందంతా విన్న తర్వాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అంది, నాన్న, ఆ కుర్రవాడు పిచ్చివాడు కాడు, చాలా తెలివిగలవాడు. అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు. ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనటంలో అతని ఉద్దేశము ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని. పొలాన్నింకా తినివేయలేదమబ్బా అంటే రైతులకి సామాన్యంగా ఉండే అప్పుల వాళ్ళు పంట కాజేయలేదేమిటా అని. బాకు తీసుకుని పోయి 2 గుర్రాలు తీసుకుని రమ్మనటంలో అతని ఉద్దేశము 2 దుడ్డు కర్రలు నరుక్కొని రమ్మని. అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయనీను. నగరంలో ఎవరూ పలకరించినందున అది అతనికి శ్మశానంలా కనిపించింది. శ్మశానంలో ఆతిథ్యం దొరికింది కనుక దాని నగరము అన్నాడు. వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలియదు కనుక అతడు పాదరక్షలు విప్పలేదు, ధోవతి పైకి కట్టలేదు. అతను చాలా తెలివైనవాడు. మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పకుండా వచ్చుండేవాడు. ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకొనటానికే ఆయన అలా అడిగాడు. నేను ఆయనకు ఆతిథ్యం ఇస్తానుండు. రైతు కూతురు ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి, 12 చపాతీలు, ఒక దుత్త నిండా పాలు నౌకరు చేతికిచ్చి మంత్రి కుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది. మిత్రమా, చంద్రుడు సంపూర్ణుడు, సంవత్సరానికి 12 నెలలు. సముద్రుడు చెలియ కట్టను దాట ప్రయత్నిస్తున్నాడు. రైతు కూతురిచ్చిన వస్తువులని నౌకరు మంత్రి కుమారుడి వద్దకు తీసుకుని పోతూ ఉండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారాం చేసి కొంత పదార్థం కాజేశాడు. నౌకరు మిగిలిన వాటిని తీసుకుని పోయి మంత్రి కుమారుడికి ఇచ్చాడు. మంత్రి కుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకొని దానికి సమాధానము నౌకరు ద్వారా ఇలా పంపాడు. స్నేహితురాలా, అమావాస్య చంద్రుడు కావటం చేత అతని జాడే లేదు. ఏడాదికి 11 మాసాలేనని నాకు తోస్తోంది. సముద్రంలోని నీరు సగానికి తీసి ఉంది. ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకరుతో, నేనిచ్చిన నెయ్యి, ఒక చపాతీ, సగం పాలు ఏం చేశావు అని అడిగింది. దొంగతనము బయటపడిపోయింది. ఆ తర్వాత ముసలి రైతు వెళ్ళి మంత్రి కుమారుడిని తన ఇంటికి పిలుచుకొని వచ్చాడు. మంత్రి కుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరకు మంత్రి కుమారుడు రైతు కూతురుతో రాణిగారిని చూసి చేప నవ్విన వృత్తాంతము పూసగుచ్చినట్లుగా చెప్పి, ఆ చేప అలా నవ్వటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు. మంత్రి కుమారుడు ఎంతో ఆశ్చర్యపడి, ఈ విషయం నిజమైతే రుజువు చేయటానికి నువ్వు నాకు తోడ్పడగలవా? నా తండ్రి ప్రాణం కాపాడిన దాన్నైతావు అన్నాడు. సరేనని రైతు కూతురు మంత్రి కుమారుడి వెంట బయలుదేరింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు. దీనికి రుజువు అని అడిగాడు రాజు. రాజనగరులో ఒక వెడల్పైన కందకం తవ్వించండి, దాని మీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు. ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందరినీ దూకమన్నారు. ఎవరూ దూకలేకపోయారు. ఒకతే మాత్రము ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది. ఆ మనిషి స్త్రీ కాదు, పరీక్షించండి అన్నది రైతు కూతురు. ఆమె చెప్పినట్లే రుజువైంది. ఆ మనిషి స్త్రీ కాదు,
స్త్రీ వేషంలో అంతఃపురంలోకి ప్రవేశించిన పురుషుడు. మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది. ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు. రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు. మరొక కథ పేరు శాశ్వతం. ఈ కథను రచించిన వారు ఎం శ్రీనివాస్ గారు. కిష్టప్పకి అతిశయం ఎక్కువ. కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చటానికి బదులు మనసు కష్టపడేలా మాట్లాడి ఇబ్బంది పెట్టడం వాడికి అలవాటు. ఎందరెన్ని రకాలుగా చెప్పినా వాడు తన అలవాటు మార్చుకోలేకుండా ఉన్నాడు. ఒక రోజున ఆ ఊరి గ్రామాధికారి మరణించాడు. అంతా చూడటానికి వెళుతూ కిష్టప్పను కూడా రమ్మన్నారు. కిష్టప్ప వాళ్లతో, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? ఈరోజు గ్రామాధికారి, రేపు మనం. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఆయన బ్రతుకుతాడా? అలాంటప్పుడు వెళ్ళటం ఎందుకు? గ్రామాధికారి కుటుంబాన్ని సంతోషపెట్టి నా అవసరం గడుపుకోవాలన్న దుర్బుద్ధి నాకు లేదు, నేను రాను అన్నాడు. వాడి నోటు దురుసుకు మనసులో బాధపడుతూ వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగిన వారం రోజులకి కిష్టప్ప ఎదురింట్లో ఉండే బంగారయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. ఉన్నదంతా పోయిందని బంగారయ్య లబోదీబోమంటూ ఉంటే ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళి ఆయన్ని ఓదార్చుతున్నారు. కిష్టప్ప తను కూడా వెళ్ళి, ఏదీ శాశ్వతం కాదు, వచ్చినప్పుడు వెంట తెచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టుకుపోయేది లేదు, ఏడ్చి ఏం లాభము? పోయింది పాపిష్టి సొమ్మనుకో, మళ్ళీ కష్టపడి సంపాదించు, అప్పుడు పాపాలు చేయకుండా జాగ్రత్తపడు. ఈ ప్రపంచంలో న్యాయంగా ఆర్జించింది మాత్రమే మనకు దక్కుతుంది అన్నాడు. బంగారయ్యకు చాలా కోపం వచ్చింది. కానీ అప్పటికేమీ అనలేక ఊరుకున్నాడు. కొన్నాళ్ళకి కిష్టప్పకు పట్నంలో పని పడింది. వాడు బంగారయ్య వద్దకు వెళ్ళి, నేను నగలు చేయించాలి, పట్నం వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా వచ్చి ఈ పనిలో సాయపడితే నీకు 25 వరహాలు ఇస్తాను. ఇబ్బందిలో ఉన్నావు, నీకు సాయం చేసినట్లుంటుందని రమ్మంటున్నాను అన్నాడు. నగలు చేయించడంలో బంగారయ్య సిద్ధహస్తుడు. కిష్టప్పకు తన అవసరం ఉందని బంగారయ్యకు అర్థమైంది. ఆయన వెంటనే, కిష్టప్ప, నేను ఇబ్బందుల్లో ఉన్నమాట నిజం, నాకు ఇస్తానంటున్న 25 వరహాలు ముందుగా ఇస్తే తప్ప నేను నీతో రాలేను అన్నాడు. కిష్టప్ప సరేనని ఆయనకు 25 వరహాలు ఇచ్చుకొని వెంటనే ప్రయాణం కమ్మన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. పట్నానికి అడవిలో దారి ఉంది. ఇద్దరూ కొంత దూరం వెళ్లేసరికి కిష్టప్ప కాల్లో ముళ్ళు దిగింది. వాడు గోల పెడుతూ వెంటనే చతికిల పడిపోయాడు. చూసుకుంటే కాల్లో నుంచి రక్తం కూడా వస్తోంది. కిష్టప్ప ముళ్ళును తీసేసి, అయ్యో ఎంత పెద్ద ముల్లో, ఎంత రక్తం పోయిందో అని బాధపడ్డాడు. బంగారయ్య నవ్వి, ఈ ప్రపంచంలో ప్రాణమే శాశ్వతం కాదు, కాస్త రక్తం పోతే బాధపడటం ఎందుకు? అయినా శరీరంలో నుంచి చెడు రక్తం పోతే లోపల మళ్ళీ మంచి రక్తం తయారవుతుంది, బాధపడితే పోయిన రక్తం తిరిగి లోపలికి ప్రవేశించదు కదా అన్నాడు. కిష్టప్పకి బాధ అనిపించింది. కానీ అప్పటికే తాను ఎంతో మందితో అలా మాట్లాడి ఉన్నాడు కనుక బంగారయ్యని తప్పు పట్టలేడు కదా. అయితే ఆ తర్వాత నడవటానికి కిష్టప్ప చాలా ఇబ్బంది పడ్డాడు. వాడి బాధ చూడలేక బంగారయ్య వాడి బరువును కూడా తానే మోశాడు. ఇంతలో చీకటి పడింది. కిష్టప్ప కంగారు పడుతూ, అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది, దానికి తోడు చీకటి కూడా పడింది, నువ్వు డబ్బు జాగ్రత్తగా భద్రపరచు అన్నాడు. డబ్బు దొంగలకు దక్కనివ్వనలే అన్నాడు బంగారయ్య. ఆ తర్వాత అడవిదారి కొంచెం సేపట్లో ముగుస్తుందనగా 4 దొంగలు వచ్చి వాళ్ళిద్దరినీ అటకాయించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మా దగ్గర ఏమీ లేదు అన్నాడు బంగారయ్య. దొంగలు వాళ్ళిద్దరినీ వెతికి ఏమీ లేదని రూఢీ చేసుకుని వెళ్ళిపోయారు. కిష్టప్ప ఆశ్చర్యపడి, నువ్వు నా డబ్బునెక్కడ దాచావు, ఎలా దాచావు అన్నాడు. బంగారయ్య నవ్వి, ఆశ్చర్యపడకు, నా దగ్గర నిజంగానే డబ్బు లేదు, దారిలో అవతల పారేశాను అన్నాడు. కిష్టప్ప వెంటనే తన డబ్బు పోయిందని ఏడుపు లంకించుకున్నాడు. ఎందుకు ఏడుస్తావు? న్యాయంగా సంపాదించిన డబ్బైతే అదెక్కడికి పోదు. నేను పారేసి ఉండకపోతే దాన్ని ఎలాగూ దొంగలు తీసుకుని పోయేవారు. నేను డబ్బుని దొంగలకు దక్కకుండా చేశాను. అయినా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? పోయేటప్పుడు డబ్బుని వెంట తీసుకుని పోవు కదా, ఏడ్చి పోయిన డబ్బు సంపాదించలేవు కదా, ఊరుకో అంటూ బంగారయ్య వాడిని ఓదార్చాడు. కిష్టప్ప అప్పుడు బంగారయ్యను నానా మాటలు అని తిట్టాడు. ఓహో, మాకు చెప్పినప్పుడు వేదాంతము, నీకు చెబితే తిడతావా?
నీ డబ్బేం కాలేదు. ఇదంతా నీకు బుద్ధి రావటం కోసము నేను ఈ ఊరి వాళ్ళు ఆడిన నాటకం. ఆ దొంగలు కూడా మన ఊరి వాళ్లే అన్నాడు బంగారయ్య. అప్పుడు కిష్టప్పకు బంగారయ్య దేవుడిలా కనిపించాడు. వాడి వెంటనే, బంగారయ్య, నిజంగానే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ నా వంటి వాడికి బుద్ధి చెప్పడం కోసము డబ్బు నష్టం కలగకుండా పాఠం చెప్పిన నీలాంటి వాళ్ళ స్నేహమే శాశ్వతం. ఎన్నాళ్ళు నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు అన్నాడు. వాడిలో మార్పు వచ్చిందని బంగారయ్య ఎంతో సంతోషించి, ఏ స్నేహమైనా శాశ్వతంగా నిలబడేది మాటలతోనే. నీ మాటల్ని ఇలాగే మలచుకొని అందరితోనూ శాశ్వత స్నేహాన్ని సంపాదించు అన్నాడు. మరొక కథ పేరు కొద్దిగా ఆలస్యం. ఈ కథను రచించిన వారు పి. రాముడు గారు. సిద్ధయ్య ఏ పని చెప్పినా ఆలస్యంగా చేస్తాడని అంతా తిట్టేవారు. వాడి తాతకు జబ్బు చేసి మందు కోసము పొరుగురు పంపితే ఎక్కడెక్కడ తిరిగాడో ఏమో, సరిగ్గా తాతయ్య మాసకం రోజుకి తిరిగి వచ్చాడు. మందుకు పంపితే మాసకానికి తిరిగొస్తాడు అని తండ్రి వాడి మీద తెగ విసుక్కున్నాడు. తను తాతయ్యకు మందు ఆలస్యంగా తేవటం వలనే ఆయన చనిపోయాడని అర్థం చేసుకునేటందుకు సిద్ధయ్యకు 2 రోజులు పట్టింది. అప్పుడు వాడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇప్పుడేడ్చేం లాభము, నిండు ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్నావు అంటూ ఇంటిల్లు పాది వాణ్ణి అదే పనిగా తిట్టారు. సిద్ధయ్యకు జీవితమంటే విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతో ఊరు విడిచి అడవిదారి పడితే అక్కడొక సాధువు ఎదురై వాడి కథ తెలుసుకుని, నాయనా, నువ్వే తప్పు చేయలేదు. నిజంగా నువ్వు ఆలస్యంగా పనిచేసేవాడివైతే నీ తాతయ్య మందుకు నిన్ను పంపటం నీ తల్లిదండ్రుల తప్పు. వాళ్ళు చేసిన తప్పుకు నిన్ను తిట్టారు. అయినా నీ తాతయ్యకు కాలం తీరిపోయింది, ఆయన పోయాడు. నువ్వు తొందరలోనే లక్షాధికారివయ్యే యోగమున్నది. నా మాట విని రాజధానికి వెళ్ళు అన్నాడు. ఈ మాటలు సిద్ధయ్యకు నచ్చాయి. ఇంతవరకు ఈ మాత్రము ఆప్యాయంగా వాడితో మాట్లాడిన వారు లేరు. వాడు సాధువుకు నమస్కరించి రాజధానికి దారి అడిగి తెలుసుకుని అటుగా వెళ్ళాడు. కొద్ది రోజులకే సిద్ధయ్య రాజధాని చేరుకున్నాడు. అప్పుడక్కడ ఒక విచిత్రమైన పోటీ జరుగుతోంది. అవంతి దేశపు రాజు చంద్రసేనుడు హాస్యప్రియుడు. ఆయన కొలువులో అతి చమత్కారి అయిన విదూషకుడున్నాడు. వాడి పేరు హాస్యగిరి. హాస్యగిరి నోరు విప్పి పలికాడంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వి తీరవలసిందే. చంద్రసేనుడు హాస్యగిరి ప్రతాపము ప్రపంచమంతటా చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన వాణ్ణి అన్ని దేశాల రాజధాని నగరాలకి పంపిస్తున్నాడు. ఎవరైనా వాడి మాటలు విని నవ్వకుండా ఉండగలిగితే 1,00,000 వరహాలు బహుమతిని ప్రకటించాడు. ఇంతవరకు హాస్యగిరి 4 దేశాలు చుట్టి ఇప్పుడు సిద్ధయ్య ఉన్న దేశానికి వచ్చాడు. ఇంతవరకు ఒక్కరు కూడా నవ్వాపుకొని బహుమతిని సంపాదించుకోలేకపోయారు. ఇక్కడ అంతే జరిగింది. ఎందరో హాస్యగిరి ఎదుటకు వచ్చి వాడు చెప్పే మాట వినగానే గొల్లున నవ్వి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధయ్య ఇదంతా చూసి ఇక్కడేం జరుగుతోంది అని అడిగాడు. వాడు పోటీలో పాల్గొంటాడేమోనని ఎవరో ముందుకు తోశారు. సిద్ధయ్య హాస్యగిరి ముందు నిలబడ్డాడు. హాస్యగిరి చలోక్తులు ప్రారంభించాడు. సిద్ధయ్య నవ్వలేదు. 1 కాదు, 2 కాదు, వరుసగా 100 చలోక్తులు వినిపించాడు హాస్యగిరి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొల్లుమని పడిపోతున్నారే తప్ప సిద్ధయ్య మాత్రము స్థిరంగా రాతి స్తంభంలా నిలబడ్డాడు. దాంతో వాడికి 1,00,000 వరహాల బహుమతి అందింది. అంత గొప్ప పని చేసినందుకు రాజు వాడికి ప్రత్యేకమైన విడిది ఇచ్చాడు. తన చలోక్తులకు నవ్వకుండా సిద్ధయ్య ఎలా ఉండగలిగాడో తెలుసుకోవాలని హాస్యగిరిలో కుతూహలం రేగి ఆ రాత్రి విడిదికి వెళ్ళాడు. ఆ సమయానికి సిద్ధయ్య కడుపు పట్టుకొని మంచం మీద పడుకొని తెగ నవ్వేస్తూ దొర్లిపోతున్నాడు. హాస్యగిరి వాడి చేత మాట్లాడించడానికి చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. సిద్ధయ్య స్థిమితపడ్డాక హాస్యగిరితో, నీ చలోక్తులు అర్థం కావటం కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు వాటికే నవ్వుకుంటున్నాను అన్నాడు. ఇలా కూడా జరగొచ్చునని తెలియని హాస్యగిరికి పోటీలో తను నెగ్గాడో ఓడాడో అర్థం కాలేదు. కానీ ఈ విశేషము అతడి చలోక్తులకు జతపడింది. మరొక చిన్న కథ పేరు అపస్వరం. ఈ కథను రచించిన వారు పుష్యమి గారు. కాంచనపురంలో ధనగుప్తుడిని మించిన లోబి లేడని ప్రతీతి. ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ
మితిమీరిన పొదుపుతో ఆస్తిని రెట్టింపు చేశాడు. ధనగుప్తుడి కుమారుడు వనగుప్తుడు. అన్నింటా తండ్రి గుణాలు పుణికిపుచ్చుకున్నాడు. వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుండేవాడు. వాడు తీసే కూనిరాగాలు తండ్రి మనసుకు ఎంతో హాయి అనిపించేవి. అందుకని మరీ మరీ అడిగి పాడించుకునేవాడు. వనగుప్తుడికి సంగీతం అంటే ఇష్టం. మున్ముందు బాధ్యతల బరువు పడితే వీలు పడదు కాబట్టి నేర్చుకుంటే ఇప్పుడే నేర్చుకోవాలి. ఈ విధంగా భావించి వాడి తండ్రికి తన కోరికను చెప్పుకున్నాడు. ఆ ఊళ్ళో ప్రముఖ సంగీత విద్వాంసుడు శివశంకరుడు ఒకడున్నాడు. ఆయన ఓ పట్టాన ఎవరినీ శిష్యుడిగా స్వీకరించడు. స్వీకరించిన వారిని గురుదక్షిణ దండిగా అడుగుతాడు. గురుదక్షిణ ఇవ్వకుండా తన కొడుకును శివశంకరుడి శిష్యుణ్ణి చేయాలని ధనగుప్తుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఆ ప్రకారము ఆయన వనగుప్తుడిని వెంటబెట్టుకుని శివశంకరుడి వద్దకు వెళ్ళి, అయ్యా, వీడు నా ఏకైక పుత్రుడు. వ్యాపారము మాకు వంశానుగతంగా వస్తోంది. కానీ వీడికి సంగీతము అభ్యసించాలని ఉంది. అతి కష్టం మీద ఓ ఏడాది పాటు మాత్రము వీడిని సంగీతానికి విడిచిపెట్టగలను. ఆ వ్యవధిలో వీడికి సంగీతం నేర్పడము మీ వల్ల అవుతుందా అని అడిగాడు. శివశంకరుడు వనగుప్తుణ్ణి కొన్ని పాటలు పాడమన్నాడు. అది విన్నాక, వీడికి సహజంగా గానకళ అబ్బింది. ఏడాదిలో వీణ్ణి ఉత్తమ సంగీతకారుడిగా తీర్చిదిద్దగలను. అయితే అందుకుగాను నాకు 5,000 వరహాలు గురుదక్షిణగా ఇవ్వగలవా అని అడిగాడు. తప్పకుండా ఇచ్చుకోగలను. కానీ నా కొడుకు తమ వద్ద నేర్చుకోలేకపోతేనో అన్నాడు ధనగుప్తుడు. అప్పుడు నేను నీ నుంచి గడ్డిపోచు కూడా ఆశించను అన్నాడు శివశంకరుడు. వనగుప్తుడు శివశంకరుడి వద్ద చేరిన కొద్ది మాసాలకే ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు. అలా సంవత్సరం గడిచేసరికి శివశంకరుడు పెద్ద సభ చేసి నగరంలోని పెద్దలందరి ముందట తన శిష్యుల చేత కచేరీ ఇప్పించాడు. కచేరీకి ముందు ధనగుప్తుడు కొడుకును కలుసుకొని, నాయనా, నీవు బాగా పాడగలిగినప్పటికీ ఈ రోజుకు మాత్రము అపస్వరాలు పలికించు. నీకు సరైన శిక్షణ ఇవ్వలేదని శివశంకరుడికి గురుదక్షిణ నిరాకరిస్తాను అన్నాడు. వనగుప్తుడు సరేనన్నాడు. ఆ రోజు శివశంకరుడి శిష్యులందరూ అద్భుతంగా పాడితే వనగుప్తుడు ఒక్కడే అపస్వరాలు పలికాడు. శ్రోతలందరూ వాడిని అపహాస్యం చేశారు. శివశంకరుడి ముఖము చిన్నబోయింది. ధనగుప్తుడు శివశంకరుడి వద్దకు వెళ్ళి, గురువర్య, నా కుమారుడు అపహాస్యం పాలైనాడన్న బాధ కంటే తమరి ఏడాది శ్రమ బుగ్గిపాలైందనే నాకు బాధగా ఉంది. దురదృష్టమంటే ఇదేనేమో అన్నాడు. శివశంకరుడు విచారంగా, అవునాయనా, దురదృష్టవంతుడిని బాగు చేయగలవారెవ్వరూ లేరు. అచిరకాలంలోనే నా శిష్యులలో ఉత్తముడయ్యాడు వనగుప్తుడు. ఈ ఏడాది నా శిష్యులలో ఉత్తముడైన వాడికి మహారాజు 2 లక్షల వరహాలు నగదు బహుమతినిచ్చి ఆస్థాన గాయకుడిగా నియమించాలనుకున్నాడు. ఈ అవకాశము వనగుప్తుడికే తప్పక వరిస్తుందని నేను నమ్మాను. దురదృష్టము వాడి నోట అపస్వరాలు పలికించింది. ఇది వాడి సంగీత జీవితానికే అపస్వరమైపోయింది అంటూ నిట్టూర్చాడు. అంతే, ధనగుప్తుడు కొయ్యబారిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.